హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సైకాలజీలో ఒక ఇంట్రెస్టింగ్ అభ్యసన సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. మనం గతంలో నిబంధన సిద్ధాంతాలైనటువంటి శాస్త్రీయ నిబంధనం, అలాగే కార్యసాధక నిబంధనం, రెండవది యత్నదోష అభ్యసన సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం. ఈరోజు అభ్యసన సిద్ధాంతాల్లో మూడవదైనటువంటి అంతర్దృష్టి అభ్యసనం, ఇన్సైట్ లెర్నింగ్ అనే సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. అంతర్దృష్టి అభ్యసనం, ఇన్సైట్ఫుల్ లెర్నింగ్. ఈ సిద్ధాంతాన్ని జర్మనీ దేశానికి చెందినటువంటి కోహెలర్ అంతర్దృష్టి అభ్యసనంపై ప్రయోగాలు చేయడం జరిగింది. కోహెలర్, కోఫ్కా, వెర్దిమర్ ఈ ముగ్గురిని గెస్టాల్ట్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలుగా పేర్కొంటారు. గెస్టాల్ట్ అనేది జర్మన్ పదం. ఈ పదానికి అర్థము సమగ్రాకృతి లేదా ఆకృతి, కాన్ఫిగరేషన్ అని అర్థం. గెస్టాల్ట్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మొత్తానికి ప్రాముఖ్యత ఇచ్చారు. అంటే మొత్తం సమస్యను అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే అభ్యసనం సక్రమంగా జరుగుతుంది. ఇక్కడ గెస్టాల్ట్ వాదం అని వచ్చింది కాబట్టి నాకు తెలిసినటువంటి కొన్ని వాదాలు మరియు వాటి మూల పురుషులు కూడా ఒక్కసారి జ్ఞప్తి తెచ్చుకుందాం. వ్యవహారక సత్తావాదం, ఇది ఎవరికి సంబంధించింది అంటే జాన్ డూయి. ప్రకృతివాదం, రూసో. సంరచనాత్మక వాదం, విల్హెల్మ్ వూంట్. కార్యకరణవాదం, విలియం జేమ్స్. ప్రవర్తనవాదం, జేబి వాట్సన్. మనోవిశ్లేషణవాదం, సిగ్మండ్ ఫ్రాయిడ్. గెస్టాల్ట్ వాదం, వర్దిమర్, కోఫ్కా, కోహిలర్. ప్రయోజనతావాదం, మెక్డొగల్. ఇవి నాకు తెలిసిన కొన్ని వాదాలు మరియు వాటికి సంబంధించిన ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్తలు. అయితే ఇందులో గెస్టాల్ట్ వాదం గురించి ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. జర్మనీలో ముగ్గురు మేధావుల నాయకత్వంలో గెస్టాల్ట్ వాదం అనేది నెలకొల్పబడింది. ఆ ముగ్గురు ఎవరెవరు, ఈ ముగ్గురు పేర్లు కూడా గుర్తుంచుకోవడం చాలా అవసరం. ఇది ఒకసారి బిట్ కూడా వచ్చింది. గెస్టాల్ట్ వాదానికి సంబంధించిన ఇద్దరు వర్దిమర్ మరియు కోహిలర్ కాగా మూడో వ్యక్తి ఎవరు అని ఒకసారి క్వశ్చన్ రావడం కూడా జరిగింది. కాబట్టి వర్దిమర్, కోఫ్కా, కోహిలర్ ఈ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోవడం చాలా అవసరం. సో వీళ్ళు సంరచనాత్మక వాదము, కార్యకరణవాదము, ప్రకృతి వాదాలకు వ్యతిరేకంగా ఈ సాంప్రదాయం ఒక విప్లవం లాగా పనిచేసింది. ఎందుకు విప్లవం లాగా పనిచేసింది అనేది కూడా ఈ క్లాస్లో చూద్దాం మనము. గెస్టాల్ట్ అనే జర్మన్ పదానికి ఆకృతి లేదా సమగ్రాకృతి అని అర్థం. అందుకే వీరిది సమగ్రాకృతి విధానం. అంటే ఏ వస్తువునైనా మొత్తంగా చూస్తారు, కానీ విడి విడి భాగాలుగా కాదు. గెస్టాల్ట్ వాదులు ప్రవర్తనను సంవేదనలు, ప్రతిమలు, అనుభూతులుగా విడగొట్టి పరిశీలించడాన్ని వీళ్ళు విమర్శించారు. భాగాల పరిశీలన పరిపూర్ణతను ఇవ్వలేదు. భాగాలన్నిటినీ మొత్తంగా పరిశీలించినప్పుడే ఒక అర్థవంతంగా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. గెస్టాల్ట్ వాదులు అంతర్దృష్టి అభ్యసనంపై, ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ పై చేసిన ప్రయోగాలు చాలా ప్రాముఖ్యం చెందాయి. అయితే ఈ అభ్యసనంలో అసలు ప్రయోగం ఏమిటి, ఆ ప్రయోగం ఎలా చేశాడు, తన ప్రయోగానికి ఏ జంతువుని ఉపయోగించాడు అనేది ఒకసారి చూద్దాం. జర్మన్ దేశానికి చెందినటువంటి కోహెలర్ అంతర్దృష్టి అభ్యసనంపై ప్రయోగాలు చేశాడు. ఇతను 1914 సంవత్సరంలో టెనరిఫ్, గుర్తుంచుకోవాలి, టెనరిఫ్ దీవులలో సుల్తాన్ అనేటటువంటి చింపాంజీతో పాటు ఇతర చింపాంజీల మీద కూడా ప్రయోగాలు చేయడం జరిగింది. ఇక్కడ చింపాంజీ పేరేంటిది సుల్తాన్. అలాగే ఏ దీవులు అంటే టెనరిఫ్ దీవులు. పై ప్రయోగాల గురించి వివరించేందుకు ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటటువంటి ఒక పుస్తకాన్ని కూడా ఇతను రాయడం జరిగింది. అంటే కోహెలర్ రచించిన పుస్తకం పేరేంది అంటే ద
మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. మరి తన ప్రయోగాలకు ఈ చింపాంజీనే ఎందుకు ఎన్నుకున్నాడు? మనం గతంలో చూసినట్లయితే ఇవాన్ పావ్లోవ్ కుక్కపై ప్రయోగాలు చేయడం జరిగింది. అలాగే స్కిన్నర్ ఎలుకను తన ప్రయోగాలకు ఉపయోగించడం జరిగింది. అలాగే థారండైక్ తన ప్రయోగాలకు పిల్లిని ఉపయోగించడం జరిగింది. సో ఇక్కడ కోహెలర్ చింపాంజీని ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకు అంటే చింపాంజీలకు మానవులకు మెదడు పరిమాణము నిర్మాణాల్లో కూడా చాలా దగ్గరి సంబంధం ఉంది. అంటే మనిషి కోతి నుంచి వచ్చాడు అని చెప్పుకుంటాం కదా, అట్లా ఆ విధంగా సో మానవ ప్రవర్తన ఆల్మోస్ట్ ఈ చింపాంజీల ప్రవర్తన కూడా ఒకేలాగా ఉంటుంది కాబట్టి తన ప్రయోగాలకు చింపాంజీ అనువైందిగా భావించి కోహెలర్ ఈ చింపాంజీలను తన ప్రయోగాలకి ఉపయోగించాడు. కోహెలర్ చింపాంజీలకు అనేక సమస్యలనిచ్చి అవి సమస్య పరిష్కారం ఎట్లా చేసింది అనేది అతను గమనించాడు. ఇక్కడ ఈ ప్రయోగంలో కోహెలర్ ఒక చింపాంజీని ఒక గదిలో ఉంచి ఆ గది కప్పుకు అంటే టాప్లో పైన సీలింగ్ పైన ఒక అరటి పండ్ల గెలను వేలాడదీశాడు. ఆ గదిలో 2 కర్రలు ఉంచాడు. ఆ కర్రలు ఒకదానికొకటి అమర్చడానికి వీలుగా ఉంది. అంటే ఒకటి దాన్ని ఒకటి ఫిట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. సో చింపాంజీ మొట్టమొదట ఒక కర్రతో అరటి పండ్లను అందుకోవడానికి ప్రయత్నం చేసింది. దాంతో వీలు కాలేదు. సో ఇంకో కర్రతో కూడా ట్రై చేసింది. అప్పుడు కూడా అరటి పండ్లు దానికి అందలేదు. 2 కర్రల్లో ఏది విడివిడిగా వాడినప్పుడు పండ్లు అందుకోవడానికి వీలుగా లేదు. ఉన్నట్లుండి చింపాంజీకి ఒక సమస్య పరిష్కార మార్గం అవగతమైంది. ఏంటిది అది అంటే అది మొత్తం సన్నివేశాన్ని గ్రహించగలిగింది. అంటే 2 కర్రలు కలిసినప్పుడు పండ్లను అందుకోవడానికి వీలవుతుంది అనేది గ్రహించింది. అంటే చింపాంజీలో ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ పర్సెప్చువల్ రికగ్నైజేషన్ జరిగిందనమాట. సో అంటే విడివిడిగా కర్రలతో ఒక్కొక్క కర్రతో ట్రై చేసినప్పుడు అరటిపండ్లు అందుకోలేదు కావున ఈ రెండింటిని జాయింట్ చేస్తే అవి అందుతాయి కదా అనేది దానికి ఒక ఫ్లాష్ లాగా ఒక తలుక్కున ఒక ఐడియా వచ్చేసింది అనమాట. అంటే అంతర్దృష్టి అభ్యసనంలో సమస్యకు పరిష్కార మార్గం ఉన్నట్లుండి అవగతమవుతుంది. పరిష్కార మార్గం మెరుపులాగా లైక్ ఏ ఫ్లాష్ వస్తుందన్నమాట ఒక ఐడియా. సో మనం చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం, విన్నాము, మన పిల్లలు కూడా చెప్తూ ఉంటాం. ద థరస్టీ క్రో అనేటటువంటి కథను పిల్లలకు చెప్తా ఉంటాం కదా. దాహంతో ఉన్నటువంటి కాకి నీళ్ళ కోసం అటు ఇటు వెతుకుతా అంటే దానికి ఒక కుండ కనిపించడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ఆ కుండలో తాగుదామని చూస్తే అడుగున ఎక్కడో కొన్ని నీళ్ళు మాత్రమే ఉంటాయి. దాని ముక్కుకి అంటే బీకుకి ఆ నీళ్లు అందవు. అప్పుడు అది ఎలాగైనా వాటర్ తాగాలి అని ప్రయత్నిస్తుంది. ఎంత ట్రై చేసినా అందవు. సో అది అలా ట్రై చేస్తూ దానికి ఫ్లాష్గా అంటే ఒక మెరుపులాగా దానికి ఒక ఐడియా వచ్చింది. అటు ఇటు చూస్తుంటే కొన్ని గులకరాళ్ళు కనపడ్డాయి. సో ఆ రాళ్ళన్నీ ఇందులో ఒక్కొక్కటి వేస్తే వాటర్ పైకి వస్తాయి కదా, తాగొచ్చు కదా అనే ఆలోచన దానికి వచ్చి చిన్న చిన్న గులకరాలను మొత్తము ఒక్కొక్కటిగా తీసుకొచ్చి ఆ కుండలో వేయడం జరుగుతుంది. అప్పుడు ఆ కుండలో ఉన్న నీళ్లు పైకి రావడం జరుగుతుంది. ఆ నీళ్ళు తాగి అది వెళ్ళిపోతుంది. ఇది మనం ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న కథ. సో ఇక్కడ కాకి ఉన్నట్టుండి సమస్యకు పరిష్కారం అనేది ఒక ఫ్లాష్ లాగా ఒక మెరుపులాగా తట్టింది ఐడియా. అలాగే బాహుబలి సినిమా కూడా మనలో చాలా మంది చూసే ఉంటారు కదా. బాహుబలి 2లో లాస్ట్ సీన్లో అంటాడు కట్టప్ప అంటాడు, మీ నాన్నలాగా ఆలోచించు అంటాడు. అంటే ఆ కోటపైకి ఎలా వెళ్ళాలి అనేది మీ నాన్నలాగా ఆలోచించు అంటే ఆ ప్రభాస్ ఆలోచించినప్పుడు అతనికి ఉన్నటువంటి ఫ్లాష్ ఒక లైక్ ఏ ఫ్లాష్ ఒక మెరుపులాగా ఒక ఐడియా వస్తుంది. 2 తాటి చెట్లకి ఏదో కట్టేసి పైకి డాబా మీదకి వెళ్ళేటట్టు ఐడియా రావడం జరిగింది. అంటే ఇక్కడ అంతర్దృష్టి అభ్యసనంలో సమస్యకు పరిష్కారం అనేది ఉన్నట్లుండి ఒక మెరుపులాగా తడుతుంది అనమాట. సో ఇది మరి వేరే సిద్ధాంతాలకు ఇది ఏ విధంగా డిఫరెంట్గా ఉంది అంటే వేరే సిద్ధాంతాలు గమనించండి. పావ్లోవ్ ప్రయోగం కానీ, స్కిన్నర్ ప్రయోగం కానీ, అలాగే థారండైక్ ప్రయోగం కానీ ఇవన్నీ గమనించినట్లయితే అక్కడ
ఆ అభ్యసనాలు మొత్తం కూడా యాంత్రికమైనవి, అంటే మెకానికల్గా జరిగినవి. అక్కడ తెలివితేటలు అనేవి ఏ జంతువులు కూడా అక్కడ ఉపయోగించలేదు. సో అంటే బెల్లు కొట్టగానే ఆహారం అందడము, లేదా పిల్లవాడికి బెల్లు కొట్టగానే స్కూల్కి వెళ్ళాలి అనే ఆలోచన రావడానికి ఆ పిల్లవాడికి వాడు పెద్ద మేధావి కావాల్సిన అవసరం లేదు. అతను ఆలోచించడానికి కూడా అంత అవసరం లేదు. జ్ఞానం ఉన్న వ్యక్తి కావడానికి అవసరం లేదు. అలాగే ఈ ఎలుక పిల్లి ప్రయోగాల్లో కూడా మీట దొక్కితే ఆహారం అనుకోకుండా వాటికి ఆహారం లభించడం జరిగింది. అక్కడ కూడా ఆ జంతువులు పెద్ద పెద్ద తెలివి కళ్ళ జంతువులు కావాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఈ అభ్యసనంలో సంజ్ఞానాత్మక వివేచనం అనేది చాలా అవసరము. అంటే ఈ సిద్ధాంతము తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. అంటే డిఫరెంట్గా ఆలోచించడం అనేది చాలా ముఖ్యము. సృజనాత్మకతకు అధిక ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. సో దీనివలన ఈ సిద్ధాంతం అనేది మిగిలిన వాటి నుంచి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఒకటి గమనించినట్లయితే ఈ అభ్యసనంలో కూడా చింపాంజీ అనేక ప్రయత్నాలు చేసింది. అంత మాత్రాన ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కాదు. సో ఈ సిద్ధాంతంలో కూడా ఫస్ట్ చింపాంజీ కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇంకా ఆ విధంగా ట్రై చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మనం ఏదో కొత్తగా ఆలోచించాలి, డిఫరెంట్గా ఆలోచించినప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అనే విషయము మనము ఈ సిద్ధాంతంలో గమనించవచ్చు. అలాగే మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఇక్కడ ఈ సిద్ధాంతంలో అంతర్దృష్టి అభ్యాసనంలో ఉద్దీపనకు ప్రాధాన్యత ఇవ్వలేదు. సో ఇక్కడ ఉద్దీపనగా అరటిపండ్లు ఉన్నవి, కానీ వాటికి ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఇక్కడ ఏమైనా కానీ డిఫరెంట్గా ఆలోచించడము, సృజనాత్మకత, సంజ్ఞానాత్మం ఈ అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో ఇది బ్రీఫ్గా ఈ యొక్క థియరీ. సో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు, అలాగే ఎవరెవరిని గెస్టాల్ట్ వాదులు అని అంటారు అంటే కోహెలర్, కోఫ్కా, వర్దిమర్ ఈ ముగ్గురిని గెస్టాల్ట్ వాదులు అని చెప్పేసి పిలుస్తారని చెప్పడం జరిగింది. అలాగే ఈ అభ్యసనంలో సమస్యకు పరిష్కారం అనేది ఉన్నట్టుండి ఒక మెరుపులాగా తడుతుంది. ఇది ఇంకొక పాయింట్. అలాగే ఈ అభ్యసనంలో జంతువు తన తెలివితేటలను ప్రదర్శించవలసి ఉంటుంది, డిఫరెంట్గా ఆలోచించవలసి ఉంటుంది. అలాగే సంజ్ఞానాత్మక వివేచనం కలిగి ఉండాలి. ఈ సిద్ధాంతంలో ఉద్దీపనకు ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వబడలేదు. ఇవి ఈ సిద్ధాంతంలోని ముఖ్యమైన కీ పాయింట్స్. మరి ఈ సిద్ధాంతం యొక్క విద్యా ప్రాముఖ్యత ఏంటిదో ఒకసారి చూద్దాం. విద్యారంగంలో అంతర్దృష్టి అభ్యసనం ప్రముఖ స్థానం ఆక్రమించుకుంటుంది. కింది విషయాల్లో అంతర్దృష్టి అభ్యసనం గమనించవచ్చు. సమస్య పద్ధతిలో విద్యార్థులకు సమస్యలనిచ్చి వాటిని పరిష్కారం కనుక్కోమన్నప్పుడు వారిలో సృజనాత్మకత పెరుగుతుంది. అలాగే ప్రాజెక్ట్ పద్ధతిలో అంతర్దృష్టి అభ్యసనం ఉపయోగపడుతుంది. ప్రాజెక్ట్ అంటే ఒక ఉద్దేశంతో కూడినటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడము. మూడవది, విద్యార్థులకు విషయాలు బోధించేటప్పుడు అర్థసహితంగా మీనింగ్ఫుల్గా బోధించినప్పుడు వారు ఆ విషయాన్ని సులభంగా అభ్యసిస్తారు. విద్యార్థులకు విషయాలు బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు వ్యవస్థాపనం, ఆర్గనైజేషన్ మీద దృష్టి కేంద్రీకరించవలసి ఉంటుంది. అప్పుడు విద్యార్థులకు బోధనాంశాలు సక్రమంగా అవగతమవుతాయి. ఇవి ఈ సిద్ధాంతం యొక్క విద్య ప్రాముఖ్యత. ఇప్పుడు గతంలో ఈ అంశం మీద టెట్లో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. ఒక ప్రశ్న, ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు కొన్ని చుక్కల చిత్రాలను ఇచ్చి అర్థవంతమైన చిత్రాలుగా పూర్తి చేయమని కోరింది. పిల్లలు చుక్కలను కలిపి పువ్వుల చిత్రాలను చూపించారు. ఇక్కడ ఇమిడి ఉన్న గెస్టాల్ట్ సూత్రం ఏది? ఓకే, క్వశ్చన్ ఒకసారి చూడండి. ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులు కొన్ని చుక్కల చిత్రాలను ఇచ్చి అర్థవంతమైన చిత్రాలుగా పూర్తి చేయమని కోరింది. పిల్లలు చుక్కలను కలిపి పువ్వుల చిత్రాలను చూపించారు. ఇక్కడ ఉన్నటువంటి గెస్టాల్ట్ సూత్రం ఏది? ఆప్షన్ చూడండి. సారూప్యత, సామీప్యత, పూరణం, సరళత. అంటే ఆ డాట్స్ అన్ని కలిపినప్పుడు
ఒక పువ్వు ఆకారం రావడం మనం గమనించవచ్చు. సో ఇక్కడ పూరణం అనేది మనకు కావాల్సిన కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, వీరి ప్రకారము అభ్యసన ప్రక్రియలో పరిస్థితిని మొత్తంగా గ్రహించడం జరుగుతుంది. మనకు గెస్టాల్ట్ అంటేనే మొత్తము కదా. సో మనకి కరెక్ట్ ఆప్షన్ గెస్టాల్ట్ వాదులు. వీరి ప్రకారము ఏ సమస్యనైనా విడివిడి భాగాలుగా కన్నా మొత్తంగా చూసినప్పుడు మాత్రమే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సో కరెక్ట్ ఆప్షన్ 4 గెస్టాల్ట్ వాదులు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాము. పై అంతస్తులో ఉన్న ఇంటి లోపల ఒక చిన్నారి చిక్కుకుపోయాడు. అతను తలుపు కొట్టాడు కానీ స్పందన రాలేదు. ఫ్లోర్పై నీళ్లు పోస్తే అవి మెట్లపై నుండి కిందికి వెళ్తాయి. ఎవరైనా చూసి తనకు సహాయం చేస్తాడని భావించిండు. నీటిని పోశాడు. మెట్లపై నుంచి నీరు ప్రవహించడం చూసి వాచ్మెన్ వచ్చి బాలుడు బయటకు రావడానికి సహాయం చేశాడు. ఇది ఈ అభ్యసన సిద్ధాంతానికి ఉదాహరణ. సో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఆ బాలుడు అనేక ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. డోర్ కొట్టడం, అరవడం, పిలవడం, ఇవన్నీ కరెక్ట్ ఆప్షన్స్ కాదు. ఇంకా మనం వేరే విధంగా కొత్తగా ట్రై చేయాలని చెప్పేసి బాలుడికి ఒక ఫ్లాష్ లాగా ఒక ఆలోచన వచ్చింది. మనం వాటర్ పోస్తే అవి మెట్ల మీద నుంచి కిందికి వెళ్ళినప్పుడు అరే ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి ఎవరైనా వచ్చి చూసి హెల్ప్ చేస్తాడేమో అని కొత్తగా ఆలోచించి ఆ ప్రయత్నం చేశాడు. సో ఇదంతా మనకి ఏ సిద్ధాంతంలో ఉంటుంది అంటే అంతర్దృష్టి అభ్యసనం. సో మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అంతర్దృష్టి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, సమస్యను పరిష్కరించే నైపుణ్యాన్ని అభివృద్ధి పరచుటకు ఉపాధ్యాయుడు దేనిని విద్యార్థుల్లో పెంపొందించాలి? సో సమస్యకు పరిష్కారం ఎలా కనుగొనాలో తెలుసుకోవడానికి పిల్లలకు మనం ఏం నేర్పాలి అంటే ఆప్షన్ చూడండి. బట్టి అభ్యసనం. బట్టి అభ్యసనం ద్వారా పిల్లవాడు సమస్యకు పరిష్కారం కనుగొనలేడు. అలాగే యాంత్రిక అభ్యసనం, మెకానికల్ లెర్నింగ్లో కూడా ఇది సాధ్యం కాదు. అంతర్దృష్టి అభ్యసనం అంటే సమస్యను మొత్తంగా చూసినప్పుడు పిల్లవాడికి దానికి సమస్యకు పరిష్కారం కనుగొనడం చాలా సులభం అవుతుంది. సో మనం పిల్లల్లో అంతర్దృష్టి అభ్యసనాన్ని పెంపొందించవలసి ఉంటుంది. ఇంకొక క్వశ్చన్, 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఒక సమస్యను పరిష్కరించడానికి చాలాసార్లు ప్రయత్నించాడు, కానీ విజయం సాధించలేకపోయాడు. కొంతసేపటికి అతనికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చినప్పుడు పరిష్కరించాడు. ఇది దీనికి ఉదాహరణ. సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాము, అంతర్దృష్టి అభ్యసనంలో సమస్యకు పరిష్కారం ఒక మెరుపులాగా లైక్ ఏ ఫ్లాష్ లభిస్తుంది. సో మనకి కరెక్ట్ ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాము. ప్రత్యక్ష, క్షేత్రం మరియు అభ్యసన సామాగ్రిని ఈ రూపంలో వ్యవస్థీకరించడం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి అవసరం. సో ద ఇన్సైట్ఫుల్ లెర్నింగ్, అంతర్దృష్టి అభ్యసనంలో విడివిడి భాగాలకు స్థానం లేదు. మొత్తంగా చూసినప్పుడు మాత్రమే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కాబట్టి టిఎల్ఎం అనేది విద్యార్థులకు మొత్తంగా వ్యవస్థీకరించడం అనేది చాలా అవసరం. సో మనకి కావాల్సిన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 మొత్తం. నెక్స్ట్ మరి ఒక ప్రశ్న, స్మృతి తన కుక్కను రోడ్డుపైకి నడకకు తీసుకువెళ్ళింది. కుక్క తనకు తాను విడిపించుకుని పారిపోయింది. స్మృతి కుక్కను వెంబడించి పట్టుకుంది, కానీ చుట్టూ చూసినప్పుడు ఆమె కొత్త ప్రదేశంలో ఉందని గ్రహించింది. తన స్థలానికి తిరిగి వెళ్ళడానికి చుట్టూ చూసింది. తన ఇంటికి సమీపంలో ఉన్న మార్కెట్కు దిశను చూపించే సైన్ బోర్డు ఆధారంగా ఆమె ఇంటికి తిరిగి వెళ్ళింది. ఇది ఈ అభ్యసనానికి ఒక ఉదాహరణ. ఇక్కడ ఎప్పుడైతే ఈమె తప్పిపోయి కొత్త ప్రదేశంకి వెళ్ళిందో అనేక ప్రయత్నాలు చేసి ఉండవచ్చు, అనేక ఆలోచనలు చేసి ఉండవచ్చు. ఇప్పుడు ఏ దిశలో వెళ్తే మా ఇంటికి వెళ్తాము అని చెప్పేసి కొంచెం కంగారు పడి అనేక ఆలోచనలు చేసి ఉండవచ్చు. సడన్గా ఆమెకి మైండ్లో ఒక ఆలోచన వచ్చింది, అరే నేను వచ్చే మార్గంలో మా ఇంటికి వెళ్ళే మార్గంలో ఒక మార్కెట్ ఉంది కదా అని చెప్పేసి ఆ మార్కెట్ సైన్ బోర్డు చూసినప్పుడు వెంటనే ఆమెకి ఆ అడ్రస్ అనేది స్ట్రైక్ అయ్యి ఆ దిశలో ఆమె ప్రయాణించి తమ గమ్యానికి చేరుకోవడం జరిగింది. సో ఇది ఎందులో జరుగుతుంది అంటే అంతర్దృష్టి అభ్యసనంలో సడన్గా ఒక ఫ్లాష్ లాగా ఆలోచన వచ్చినప్పుడు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సో కరెక్ట్ ఆప్షన్ అంతర్దృష్టి అభ్యసనం.
నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో గెస్టాల్టులు అభ్యసనాన్ని వివరించడంలో ఒకదానికి స్థానం లేదు. ఆప్షన్స్: నెంబర్ 1 అంతర్దృష్టి, నెంబర్ 2 ప్రత్యక్షం, నెంబర్ 3 ఉద్దీపన, నెంబర్ 4 సంజ్ఞానం. సో ఈ 4 ఆప్షన్స్ చూసినట్లయితే ఉద్దీపనకు గెస్టాల్ట్ వాదులు అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. ప్రయోగంలో చూసినట్లయితే ఆ ప్రయోగంలో అరటిపళ్ళు ఉన్నప్పటికీ దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. సో మనకు కావాల్సిన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 ఉద్దీపన. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్రీడా టోర్నమెంట్లో ఆటగాళ్లను వారి దుస్తుల ఆధారంగా ఒక నిర్దిష్ట సమూహానికి చెందినవారుగా గుర్తిస్తాము. ఇక్కడ గెస్టాల్ట్ సమూహ కారకం. సో ఆప్షన్ చూడండి: పూరణం, సామీప్యత, సారూప్యత, సరళత. మనం ఐపీఎల్లో చూసినట్లయితే అనేక టీములు ఉంటాయి. ఒక్కొక్క టీంకి వాటి జెర్సీ కలర్స్ వేరుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కలర్ చూడగానే ఓకే వీళ్ళు సిఎస్కే టీం అని చెప్పేసి మనము గుర్తుపడతాము. అంతేగాని ఒక ప్లేయర్ పేరు చెప్పినప్పుడు అతను ఏ టీంలో ఉండో మనకి అంత కరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే ఐపీఎల్లో ప్లేయర్స్ టీమ్స్ మారుతూ ఉంటారు. సో విడివిడి భాగాలుగా కన్నా మొత్తంగా అంటే కలర్ మొత్తంగా చూసినప్పుడు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సో ఇక్కడ ఎవరైతే ఫేవరెట్ అంటే ఏ టీంకి చెందినవాడు, ఇప్పుడు సపోజ్ నేను సిఎస్కే ఫ్యాన్ అనుకోండి, మా టీంకి సంబంధించిన ఆ కలర్ జెర్సీ వేసుకున్న వారిని గుర్తించడం ఈజీ అవుతుంది. సో ఇక్కడ సిమిలారిటీ అనేది ఇంపార్టెంట్. సో మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సారూప్యత. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఓకే, ఈ క్లాస్ 1-2 సార్లు వినండి, బిట్స్ ప్రాక్టీస్ చేయండి. సో కంపల్సరీగా టెట్లో ఈ అంశం మీద ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది, అలాగే డిఎస్సిలో కూడా వస్తుంది. కాబట్టి మంచిగా ఈ టాపిక్ నేర్చుకోగలరు. ఓకే, థ్యాంక్ యూ.